న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం సూర్యనారాయణమూర్తి రథోత్సవం వైభవంగా సాగింది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. పేద పండితుల మంత్రోత్సవాలు, మేళ తాళాలు, కోలాటాలు, వివిధ రకాల నృత్యాల మధ్య శ్రీ ఉషా ఛాయ పద్మిని సాంజ సమేత సూర్యనారాయణ స్వామి వారిని రథంపై గ్రామంలో ఊరేగించారు. పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. గోవింద సూర్యనారాయణ స్వామి వార్ల నామస్మరణలతో పరిసరాలు మార్మోగాయి. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొమరాజులంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారి ఆలయం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొమరాజులంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారి ఆలయం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తన్యుడు సంజీవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చక స్వాములు సంజీవ్కు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. బాగా డెవలప్ అయిందండి.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం రథసప్తమిని పురస్కరించుకొని ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం. ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్న సంరాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం రథసప్తమిని పురస్కరించుకొని ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం. ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్న సంరాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. భద్రావతి సమేత భావనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా రక్షాబంధన ధారణ జరుగుతోంది. అందరూ కూడా రక్షాబంధనాలు చూసి నమస్కారం చేసుకోండి. శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమాత్రే నమో నమః.
ముమ్మడవరం మండలం రాజపాలెం గ్రామంలో భద్రావతి సమేత భావనారాయణ స్వామి యొక్క దేవాలయం 5 సంవత్సరాలైన నిర్మించి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమ మహాపర్వదినాన స్వామివారి యొక్క భావనారాయణుడు మార్కండేయ స్వామి యొక్క కుమారుడైనటువంటి భావనారాయణ స్వామికి మరియు సూర్యనారాయణమూర్తి కుమార్తె అయినటువంటి భద్రావతీదేవికి అత్యంత వైభవంగా రథసప్తమి సందర్భంగా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా భక్త మహాజనులందరూ కూడా పీటల మీద కూర్చొని అన్న సమారాధనతో భారీ ఊరేగింపుతో గ్రామోత్సవాలతో బాణాసంచాలతో అతి భారీ విధంగా ఈ కళ్యాణ వైభవాన్ని అందరికీ వీక్షించే విధంగా సదుపాయంగా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా రాజపాలెంలో జరిపించడం జరుగుతోంది. భక్త మహాజనులందరూ కూడా విచ్చేసి తీర్థప్రసాదాలను స్వీకరించి అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలు పాత్రలవుతున్నారు. జై భావనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగలు అరెస్ట్. గత నెల 24వ తేదీన రాజోల్లో జరిగిన దొంగతనం ఛేదించిన పోలీసులు. ముద్దాయిల నుండి సుమారు 449 గ్రాముల బంగారం, 5,925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగలు అరెస్ట్. గత నెల 24వ తేదీన రాజోల్లో జరిగిన దొంగతనం ఛేదించిన పోలీసులు. ముద్దాయిల నుండి సుమారు 449 గ్రాముల బంగారం, 5,925 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 2 దొంగలను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించిన పోలీసులు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ కృష్ణారావు. Okay. Yeah. Okay. So good morning everyone. So maniki last month 24th మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్గా మన క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు. సో విజిట్ చేయగా మనకు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసాం. సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విదిన్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ద 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకొని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్గా పరారయ్యారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజోల్ అండ్ టీం అలాగే మన క్లూస్ టీం కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆన్ దిస్ అకేషన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్, ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నాము అన్ని దగ్గరలో కూడా కొంచెం ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ రివార్డ్ అండ్ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట యాజ్ వెల్. ఇమీడియట్లీ రాగానే ఒక మంచి కేసుని ఛేదించారు. సో ఆన్ దాట్ ఐ జస్ట్ రివార్డ్ ది ఎంటైర్ టీమ్. సో మనకి సిఐ రాజోల్ అండ్ టీమ్ అలాగే మన ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీమ్స్ కూడా వాళ్ళకు కూడా దిస్ స్మాల్ రివార్డ్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ కెన్ ఆన్సర్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రథసప్తమి సందర్భంగా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి 50వ దివ్య కళ్యాణ మహోత్సవంకు హాజరై ప్రత్యేక పూజ నిర్వహించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మరియు మండల ఎన్డీఏ కూటమి శ్రేణులు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రథసప్తమి సందర్భంగా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి 50వ దివ్య కళ్యాణ మహోత్సవంకు హాజరై ప్రత్యేక పూజ నిర్వహించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మరియు మండల ఎన్డీఏ కూటమి శ్రేణులు. సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అపరాధ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి.
సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం మండలం కుసుమరాయి వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం మండలం కుసుమరాయి వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు ఏలూరు నుండి వై రామవరం వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదం. ఈ ప్రమాదంలో చిన్న గాయాలతో గాయపడిన వ్యక్తి వై రామవరం మండల ఆసుపత్రి వైద్యులుగా సమాచారం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో గల లిఖిత హై స్కూల్ నందు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు సరస్వతి హోమ పూజ కార్యక్రమంలో పాల్గొని అక్షరాభ్యాసం చేయించారు. ఎంత ఘనంగా ఈ కార్యక్రమానికి జరగడానికి గల కారణం స్కూల్ ఈ స్థాయికి రావడానికి నాణ్యత గల బోధన, విద్యార్థులు తల్లిదండ్రులు సహకారం, మా అధ్యాపకులు బోధన కారణంగా ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. స్కూల్ యాజమాన్యం మీడియాకు తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో గల లిఖిత హై స్కూల్ నందు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు సరస్వతి హోమ పూజ కార్యక్రమంలో పాల్గొని అక్షరాభ్యాసం చేయించారు. ఎంత ఘనంగా ఈ కార్యక్రమానికి జరగడానికి గల కారణం స్కూల్ ఈ స్థాయికి రావడానికి నాణ్యత గల బోధన, విద్యార్థులు తల్లిదండ్రులు సహకారం, మా అధ్యాపకులు బోధన కారణంగా ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. స్కూల్ యాజమాన్యం మీడియాకు తెలిపారు. विशेषणेष्टायां सुबद्धो श्रीमान् श्रीमतः गोत्रः परमशिवगोत्रायाः अस्मिन् ग्रामे चन्द्रमापल्लि ग्रामाभिवृद्ध्यर्थम् अक्षर पब्लिक स्कूल अभिवृद्ध्यर्थम् अस्य यजमानस्य गोत्रः प्रतिपाल गोत्रस्य पत्तारानामदेयस्य धर्मवृत्ति सच्चिदानन्दस्य सार्वत्रिकसप्तमी पर्वदिन समये सरस्वती पूजा समये नवग्रह నక్షత్ర దేవత చంద్రమాంపల్లి గ్రామంలో శ్రీ అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీ అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ తరఫున పద్మారావు గారు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ విద్యా సంస్థ ఇంత ఉన్నత స్థాయికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా నా తరఫున ప్రత్యేకంగా ఈరోజు అక్షరాభ్యాసానికి కార్యక్రమానికి రామారామి 80 or 90 మెంబర్స్ రావడం అనేటువంటి జరిగింది. ఇంతమంది రావడానికి కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి పేరున కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులు మెరిట్ అనేటువంటి సంవత్సరానికి కూడా పెరగడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్ కూడా కృషి ఫలితంగానే మన అక్షర స్కూల్ దివిల్లో ఉన్నటువంటి అక్షర స్కూల్ మంచి స్థాయికి ఎదిగిందని చెప్పేసి నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి మాట అక్షర సత్యం, ఇది శ్రీ అక్షరాకే సత్యం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం మల్లవరం సెంటర్లో భూదాతలు ఆలయ నిర్మాణదాతలు అయినటువంటి సీరం సుబ్బారావు కనకరత్నం దంపతుల చేతుల మీదుగా రామాలయం కృష్ణాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. ఈ కార్యక్రమానికి భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు పొంగనూరు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పిఠాపురం నియోజకవర్గం బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామ్ శ్రీను మరియు బీసీవై పార్టీ నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలకు ప్రతిష్ఠ
మరింత పెరిగేలా మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఆలయం దేవస్థానం ప్రభుత్వ ప్రాతిపదికను విముక్తి కలిగించి స్వయం ప్రాతిపదిక కల్పించి తద్వారా దేవాలయాలు స్వతంత్రంగా అభివృద్ధి చేసే అవకాశం ప్రజలకు అందివ్వాలని దీనికి ఇప్పుడు బీసీవై పార్టీ స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు. దేవాలయాల అభివృద్ధి జరగాలంటే దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఒరిగేది లేదని కూటమి ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచన చేయాలని అన్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కావచ్చు, మిగిలిన అంశాలపైన సానుకూలంగా వ్యవహరించి రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగింది. సో రాష్ట్ర ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇంకా మరిన్ని నిధులు తీసుకురావాల్సిన బాధ్యత అధికార పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కానీ, ఇన్ని రోజులు అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ప్రధాన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో అనే దాని మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము రాజకీయ పరమైన ఆరోపణలు వీటితో కాలయాపన చేయకుండా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. భౌతిక దాడులు ఎవరు చేసినా బీసీవై పార్టీ వ్యతిరేకిస్తుంది. దీని వెనక ఇలాంటి దాడుల వెనక ఎవరున్నారనే దాని మీద ఒక విచారణ జరిపించి దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. గత 6 నెలల నుండి చెప్తూనే ఉన్నాము, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రక్షాళన జరగాలి. గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, తిరుమలలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో, అపచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి మొదటి నుండి బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. దానికి సంబంధించి కూడా ఒకవైపు టీటీడీ వైపు నుండి కానీ లేదా ప్రభుత్వం వైపు నుండి కానీ ఇప్పటి వరకు స్పందన లేకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.